ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అతిగాళ్ళు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు, కామెంట్ల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడటం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది మొనాలిసా. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ జరుగుతుంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయనున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల సోషల్ మీడియాలో మొనాలిసా అనే యువతి మహాకుంభమేళలో తలుక్కున మెరిసింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన 16 ఏళ్ల మొనాలిసా కుంభమేళలో రుద్రాక్ష దండలు, పూసల దండలు విక్రయిస్తోంది. తన అందంతో మొనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మొనాలిసా సెన్సేషన్ గా మారిన విషయం తెలిసింది. కుంభమేళకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మొనాలిసాను చూసి ఆమె వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆమె వద్దకు చేరుకొని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మొనాలిసా మొహం ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చే ప్రజల తాకిడికి తట్టుకోలేక ఎక్కడ చూసినా ఆమెను వెంబడించే వారే ఎక్కువయ్యారు. తనను బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మొనాలిసా వైపు ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నిటిని తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకి వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మొనాలిసా వెంటే వెళ్లి మైకులు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండటంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది. ఇక ఇలా జరుగుతూ ఉండడంతో మొనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మహాకుంభమేళ సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమను పని చేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మొనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇండోర్ కు పంపించేశారు. ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అతిగాళ్ళు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు, కామెంట్ల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడటం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది మొనాలిసా. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ జరుగుతుంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయనున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల సోషల్ మీడియాలో మొనాలిసా అనే యువతి మహాకుంభమేళలో తలుక్కున మెరిసింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన 16 ఏళ్ల మొనాలిసా కుంభమేళలో రుద్రాక్ష దండలు, పూసల దండలు విక్రయిస్తోంది. తన అందంతో మొనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మొనాలిసా సెన్సేషన్ గా మారిన విషయం తెలిసింది. కుంభమేళకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మొనాలిసాను చూసి ఆమె వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆమె వద్దకు చేరుకొని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మొనాలిసా మొహం ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చే ప్రజల తాకిడికి తట్టుకోలేక ఎక్కడ చూసినా ఆమెను వెంబడించే వారే ఎక్కువయ్యారు. తనను బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మొనాలిసా వైపు ఫోకస్ చేయడంతో ఆమె
వీటన్నిటిని తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకి వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మొనాలిసా వెంటే వెళ్లి మైకులు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండటంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది. ఇక ఇలా జరుగుతూ ఉండడంతో మొనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మహాకుంభమేళ సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమను పని చేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మొనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇండోర్ కు పంపించేశారు. ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అతిగాళ్లు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు, కామెంట్ల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడటం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది మొనాలిసా. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ జరుగుతుంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయనున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల సోషల్ మీడియాలో మొనాలిసా అనే యువతి మహాకుంభమేళలో తలుక్కున మెలిసింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన 16 ఏళ్ల మొనాలిసా కుంభమేళలో రుద్రాక్ష దండలు, పూసల దండలు విక్రయిస్తుంది. తన అందంతో మొనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మొనాలిసా సెన్సేషన్ గా మారిన విషయం తెలిసింది. కుంభమేళకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మొనాలిసాను చూసి ఆమె వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆమె వద్దకు చేరుకొని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మొనాలిసా మొహం ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చే ప్రజల తాకిడికి తట్టుకోలేక ఎక్కడ చూసినా ఆమెను వెంబడించే వారే ఎక్కువయ్యారు. తనను బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మొనాలిసా వైపు ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నిటిని తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకి వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మొనాలిసా వెంటే వెళ్లి మైకులు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండటంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది. ఇక ఇలా జరుగుతూ ఉండడంతో మొనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మహాకుంభమేళ సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమను పని చేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మొనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇండోర్ కు పంపించేశారు. ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అతిగాళ్లు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు, కామెంట్ల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడటం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది మొనాలిసా. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ జరుగుతుంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయనున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల సోషల్ మీడియాలో మొనాలిసా అనే యువతి మహాకుంభమేళలో తలుక్కున మెలిసింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన 16 ఏళ్ల మొనాలిసా కుంభమేళలో రుద్రాక్ష దండలు, పూసల దండలు విక్రయిస్తుంది. తన అందంతో మొనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మొనాలిసా సెన్సేషన్ గా మారిన విషయం తెలిసింది. కుంభమేళకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మొనాలిసాను చూసి ఆమె
వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆమె వద్దకు చేరుకొని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మొనాలిసా మొహం ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చే ప్రజల తాకిడికి తట్టుకోలేక ఎక్కడ చూసినా ఆమెను వెంబడించే వారే ఎక్కువయ్యారు. తనను బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మొనాలిసా వైపు ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నిటిని తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకి వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మొనాలిసా వెంటే వెళ్లి మైకులు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండటంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది. ఇక ఇలా జరుగుతూ ఉండడంతో మొనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మహాకుంభమేళ సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమను పని చేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మొనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇందోర్ కు పంపించేశారు. ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అతిగాళ్ళు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు, కామెంట్ల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడటం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది మొనాలిసా. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ జరుగుతుంది.